హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వీటీవీ హెల్త్. చాయ్ మనం రోజు తాగుతాం, అది చాలా కామన్ బెవరేజ్ అని మనందరికి తెలిసిందే. కానీ చాలా మైండ్ఫుల్గా కన్జ్యూమ్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివాకర్ చెప్తూ ఉన్నారు, ఈ చాయ్ అనేది మనం ఎంత తీసుకోవచ్చు, ఎంత క్వాంటిటీలో తీసుకోవచ్చు రోజు అని. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఐడియల్ క్వాంటిటీ రుజుతా దివేకర్ రికమెండ్ చేస్తున్నారు. మనం 2 to 3 కప్స్ ఆఫ్ చాయ్ పర్ డే తాగొచ్చు. అది కూడా మనం డైలీ రొటీన్ ప్రాపర్ రొటీన్ ఫాలో చేస్తేనే అని. అధికంగా తాగడం వల్ల మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ మనకు టైమింగ్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. ఎంప్టీ స్టమక్లో చాయ్ మనం అస్సలు తాగొద్దు, ఇది యాసిడిటీ క్రియేట్ చేస్తుంది అండ్ డైజెషన్ డిస్టర్బ్ అవుతుంది అని. అండ్ ఈవినింగ్ 4 PM తర్వాత కూడా మనం చాయ్ ఇంటెక్ లిమిట్ చేస్తే చాలా మంచిది, బికాస్ కెఫైన్ కంటెంట్ వల్ల మన స్లీప్ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఆల్సో మీల్స్కి రీప్లేస్మెంట్గా మనం చాయ్ ఎప్పుడు కూడా కన్జ్యూమ్ చేయొద్దు, బికాస్ టీలో మనకు ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లేకపోవడం వల్ల మన బాడీలో ప్రాబ్లం అవుతుంది. హెల్దీ పేరింగ్స్ చేయాలి ఎప్పుడు కూడా. మనం చాయ్ తాగేటప్పుడు ట్రెడిషనల్ స్నాక్స్ కాకుండా మనము హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. లైక్ రోస్టెడ్ మఖానస్ కానివ్వండి, బ్లాక్ చనా, భేల్, ఈ ఆప్షన్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తాయి అండ్ హెల్త్ కాంప్రమైజ్ చేయదు. సో చాయ్ చాలా ఇష్టమైన బేవరేజ్ అని మనందరికీ తెలుసు, కానీ మోడరేషన్లో తినడం చాలా ఇంపార్టెంట్. రికమెండెడ్ క్వాంటిటీ ఫాలో చేసి మైండ్ఫుల్గా కన్జ్యూమ్ చేస్తే మనం చాయ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇందాక చెప్పినట్టు దాంట్లో కాంబినేషన్స్ కొంచెం హెల్దీ వేలో కన్జ్యూమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీ హెల్త్ని.